నారీ నారీ నడుమ మురారి నీది నాది వేరే దారి వినవే అన్నుల మిన్న తగవే పద్దని అన్న ఇప్పుడే పుట్టాబుల్లన్నో కనవే తొక్కుడు బిళ్ళ జగడం ఎందుకే మళ్ళా వాణిగారు అక్కడి నుంచి చూడకండి, వచ్చాడు త్వరగా వచ్చాలి, చాలా అన్యాయం జరుగుతుంది. ఏంటిది పాపం అనిల్ గారిని అసలే అమాయకుడు. ఏంటిది అన్యాయం కదా, ఇద్దరు కలిసి ఒక్కరినెందుకు పిక్కు తింటున్నారు? అంటే సంవత్సరానికి 365 రోజులు, నెలకి 30 రోజులు, రోజుకి 24 గంటలు కదా. సో వాళ్ళు ఒక సగం వీళ్ళు ఒక సగం తీసుకుంటారని నా నుంచి ఫైటింగ్. సగం సగం కాదు, ఎవరిచ్చుంటారు? నాకే అంటే నేను ఎవరికి ఇచ్చానా? ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇద్దరికి మీరే కదా. అవును. మరి అనుభవించక తప్పదు కదా. తప్పదు కదా. మీ ఇద్దరులో తన లైఫ్ లో ఒక్కరే కావాలనుకుంటున్నాడు. ఒక్కరుంటేనే మీరు ప్రశాంతంగా ఉంటారు, లేకపోతే ఎన్ని రోజులు ఈ విలన్స్ లో గడిపేస్తారు. నేను ఎక్కడ ఎగుతానండి. అయితే ఒక్కటి, అనిల్ ని నువ్వు గెలుస్తావన్న నమ్మకం నీకుందా? జ్యోతి ఉందా? సౌజీ ఉందా? అక్కడ అఫ్ కోర్స్ నాకైతే నమ్మకం ఉంది. అక్కడ ఇంగ్లీష్ లో ఉంది, ఇక్కడ తెలుగులో ఉంది. సో మనం హిందీలో స్టార్ట్ చేసేద్దాం. చలో యార్ షురూ కరే కాంపిటీషన్. ఫస్ట్ రౌండ్ ఏంటంటే హరిలో రంగ హరి రెండేళ్ల పూజారి. ఇది ఫస్ట్ ది బజర్ రౌండ్. ఓకే, 50 లవ్ పాయింట్స్ గెలవచ్చు. సో టోటల్ గా ఫస్ట్ రౌండ్ లో మీరు 3 సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, 3 సెగ్మెంట్స్ గాను 150 లవ్ పాయింట్స్ గెలవచ్చు. సో గెట్ రెడీ. మరి ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, అనిల్ యాక్చువల్లీ యాక్టర్ అయ్యారు. యాక్టర్ కావడానికంటే ముందు ఒక ఫెంటాస్టిక్ ప్రొఫెషన్ లో ఉన్నారు ఆయన. ఏంటి? నొక్కేసింది మన తునిగా. మేబీ డాన్సర్ అని. యాక్టర్ కావడానికంటే ముందు డాన్సర్, అంటే షోస్ అవి చేస్తూ ఉండేవాడు. షోస్ అవి చేస్తూ ఒక మంచి డాన్సర్. ఓకే, మరి సౌజీ ఏమనుకుంటుందో? నేను యాక్టింగ్ కాకుండా ఆయన సమ్ ప్రొఫెషన్ అంటే లైక్ డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నారేమో అని అనుకుంటున్నాను. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయమ్మా నీకు? అంటే చూడటానికి అంత డెఫినెట్ గా ఒక డాక్టర్ కనుక అయ్యుంటే చాలా జరుగుండేది, చాలా గుండెలు గల్లంత అయ్యుండేవి. లాస్ట్ లో మాత్రం కర్రలు యాడ్ అయినాయండి. అయితే డాక్టర్ అయితే యాక్టర్. సరే, ఇంతకేంట్రా తను ఏమైంటో? డాక్టర్ అంటావా? డాక్టర్ ఇంజనీర్ అవుదాం అనుకున్నాను. డాక్టర్ ఆర్ ఇంజనీర్ రెండు చెప్పేస్తున్నావు. ఇక్కడేమో డాన్సర్, ఇక్కడ ఫిక్స్. ఇక్కడ ఒక్కటే మాట మీద ఉంటాం మనం. అక్కడ రెండు చెప్పారు. అట్లీస్ట్ ఈ 3 ప్రొఫెషన్స్ లో ఎక్కడైనా ఉన్నారా లేదా చూద్దాం. ఇంతకీ అనిల్ ఏంటో తెలుసా? అదో అక్కడ మీ ఎదురుగా కెమెరా కనిపిస్తుంది, అది తన చేతిలో పడితే ఎలాంటి బ్యూటిఫుల్ షాట్స్ తీస్తారంటే చెప్పలేను. రైట్? తులసీదళం అనే సీరియల్ కి కెమెరామెన్ గా వర్క్ చేశాను. వర్క్ కూడా చేశారు. తులసీదళం ఎంత టెరిఫిక్ సీరియల్. అందులో కెమెరా వర్క్ ఎలా ఉంటుంది? నందమూరి వీరేంద్రనాథ్ గారు ఆఫర్ ఇచ్చారు యాక్చువల్లీ సీరియల్ లో. అది సరే, ఇద్దరు ఓడిపోయారు ఈ రౌండ్ లో. అది గుర్తుంచుకోండి. 50 లవ్ పాయింట్స్ ఎవ్వరికి రాలేదు. సరే, అట్లీస్ట్ సెకండ్ సెగ్మెంట్ లో ట్రై చేయండి. సెకండ్ సెగ్మెంట్ లో 50 లవ్ పాయింట్స్ గెలవచ్చు. ఐడెంటిఫికేషన్. మన అనిల్ ని మనము ఇంతకు ముందు చూడని విధంగా ఒక కొత్త గెటప్ లో చూపిస్తాం. అనిల్ ఎక్కడున్నాడో గుర్తుపడితే చాలు 50 లవ్ పాయింట్స్. ఇది కూడా బజరే. సరే, చూసేద్దాం మరి పిక్చర్స్. జ్యోతి, ఎక్కడున్నాడు నీ అనిల్? నా గెస్ అయితే ఈలో ఉన్నాడు. ఈగా అన్నాడు, నీ అంటున్నావా? ఓకే సౌజీ, లెట్స్ ఫైండ్ అవుట్. ఇంతకీ అనిల్ ఎక్కడున్నారు ఒక్కసారి చూడండి.
బాబోయ్ ఎంత పిచ్చ హ్యాండ్సమ్ గా ఉన్నాడు అక్కడ. ఇక్కడ ఏంటి ఇలా ఉన్నాడు? ఏంటండి ఇంట్లో భోజనం చేసేవాళ్ళు కదా మీరు అప్పుడు? ఇది అప్పుడు ఇంకా కొడైకెనాల్ bad habit start అవ్వలేదు. కొడైకెనాల్ వెళ్ళినప్పుడు నేను కెమెరా అసిస్టెంట్ గా వర్క్ చేశాను అప్పుడు. ఆహా, కొడైకెనాల్ లో జూమ్ చేస్తున్నారు అప్పుడు మీరు? అప్పుడు కొడైకెనాల్ లో పైన ఉంటాం కదా, టాప్ లో జూమ్ ఈజీ. జూమ్ ఈజీయా? 50 లవ్ పాయింట్స్ రా, కంగ్రాచులేషన్స్. అండ్ సౌత్ ఈస్ట్ 0తో ఉన్నావు, గుర్తుంచుకో. అనిల్ అటు వెళ్ళిపోతాడు మరి ముద్దుబిడ్డకి. నాకే నెక్స్ట్ చూస్తామా? చూద్దాం. సరే, అనిల్కి చాలా ఇష్టమైన వస్తువులు ఇక్కడ ప్రత్యక్షం అవుతాయి. సో అనిల్ ఫేవరెట్ థింగ్ ఏదో మీరు గుర్తుపట్టాలి. ఓకే, మంత్రం చెప్దామా? హే కృష్ణ ముకుంద వచ్చేసింది. అనిల్ కి చాలా కంపల్సరీ ఇది బెల్ట్. ఎందుకో చెప్పుకొని చూద్దాం. ప్యాంట్ జారిపోకుండా ఉంటుంది. యాక్చువల్లీ తను చిన్నప్పుడు జామ చెట్టు ఎక్కాడు అనమాట కాయలు కొద్దామని. ఎక్కి పాప కష్టపడుతుంటే ఈలోపు టెన్షన్ జారిపోయాడు. అప్పటి నుంచి వాళ్ళ బామ్మ డిక్కి గిల్లి మరి చెప్పింది, రే ప్యాంటు వేసుకున్నా చెడ్డీ వేసుకున్నా కంపల్సరీ బెల్ట్ పెట్టుకోవాలి రా అని. అప్పటి నుంచి బామ్మకి ఇచ్చేసాడు మాట. ఇప్పుడు 50 లవ్ పాయింట్స్ ఎవరున్నారు ఇక్కడ? అంటే హైయెస్ట్ తమరే కదా. సో ఫస్ట్ ఛాన్స్ నీకే. అనిల్ ఆర్డినరీ టేస్ట్ కాదు, ఓకే, ఎక్స్ట్రా ఆర్డినరీ టేస్ట్. అందుకే నన్ను సెలెక్ట్ నేను నచ్చానంటే అర్థమైపోయి ఉంటుంది. ఈ కాన్ఫిడెన్స్ కి హ్యాట్స్ ఆఫ్. మరి ఎక్కడ అనిల్ ఫేవరెట్ బెల్ట్ ఏది? అదా? ఓకే, సో అనిల్ ఫేవరెట్ బెల్ట్ ఇది అనుకుంటుంది మా బ్యూటిఫుల్ డార్లింగ్. పట్టుకోరా, నీకు పని ఉంటుంది. ఒకవేళ ఇది కాదన్నాడు అనుకో ఏం చేస్తావు? అది జాత హ్యాండిల్, లేకపోతే నీకే తగులుద్ది. కాదన్నాడంటే బాలు గారు మీరు పక్కకు ఉండండి, అంత కాన్ఫిడెంట్ పక్క నుంచి. నన్ను కొట్టదు, నేనంటే ఇష్టమే. దారా సౌజీ నువ్వు ఇక్కడ. చలో Go for this. ఓకే అనిల్, ఒకరు అది ఒకరు ఇది. సో ఎవరిని సెలెక్ట్ చేస్తా? పట్టుకోండి, పని ఉంటుంది తర్వాత. ఓకే, నాది రాంగ్ అయితే అప్పుడు అనిల్ కమ్ హియర్. నేను సెలక్షన్ గురించి ఆలోచించట్లేదు, దాని తర్వాత రియాక్షన్ గురించి ఆలోచిస్తున్నాను. అనిల్ ఫేవరెట్ బెల్ట్ ఏది? అదే ఏ బెల్ట్ తన ఫేవరెట్ అయితే అది తీసి పెట్టేసుకోవాలి. అంటే ఊరికి చూస్తున్నాను, అప్పుడే కంగారు పడిగా. పెట్టేసుకున్నాడు అంటే ఒప్పేసుకున్నట్టే లెక్క. ఏ చూడు ఎంత మ్యాచింగ్. తర్వాత ఇది కూడా ఎంత పెట్టి స్టైలిష్ గా ఉంది. కింగ్ లా ఉన్నావు. యా, ఐ లైక్ దిస్. యా, ఐ లైక్ దట్ అని పెట్టేసుకున్నాడు రా బాబు. పెట్టేసుకున్నాను. ఇదిగో ఇది అక్కడ పెట్టేసేయ్, అది చెప్తుంది ఆవిడ, నాకు అర్థమైంది. ఇది తనకి నచ్చింది, ఇక్కడ నేనే నచ్చాను. ఇస్ ఇట్ రైట్? ఎక్స్క్యూజ్ మీ. Excuse me. ఎవరు నచ్చితే వాళ్ళ సెలక్షన్ నువ్వు ఇంకా తూనీగా పోయిన నాకు అర్థమైంది. ఏంటంటే తూనీగా, అనిల్ అది తూనీగా. నచ్చింది అని చెప్పాడంటే తనకు 50 లవ్ పాయింట్స్ ఇవ్వండి, ఇంకా చాలు జ్యోతికి ఇచ్చిన మార్కులు పంపించేద్దాం జ్యోతిని డిక్షనరీలోంచి అని అంటున్నాడు. Got it! Stop it! మిత్ర ఏం పట్టేస్తుంది. జరుగుతుంది ఇక్కడ? పోట్లాట ఏంటి? పోట్లాట, బెల్ట్ పోట్లాట అయిపోయింది. నీవంటే అనిల్కి పెద్ద ఇష్టం లేదు, పో. అర్థమైపోయినాడు అంతేనా అనిల్? ఇష్టం అని కాదు, నువ్వు హెచ్ఐటి బెల్ట్ నచ్చిందంటేనే వాడు పట్టేసుకుంటుందంటే వేరే అంటే ఇప్పటి పెడితే నుంచి బాగుంటుంది. ఇది జన్మజన్మల బంధం కదా. అవునవును, బాగా. ఒక్కసారి మార్క్స్ చెక్ చేద్దామా? 50 లవ్ పాయింట్స్ తో ఉంది సౌజన్య అండ్ 50 లవ్ పాయింట్స్ తో ఉంది మా జ్యోతి. ఇప్పుడు అసలు మజా రాబోతుందండి.
నాకు మీకు అందరికి ఫేవరెట్ రౌండ్ ఆడేద్దామా? హరిలో రంగ హరి అబ్బాయి గారి పని హరి. హరిలో రంగ హరిలో ఫస్ట్ సెగ్మెంట్ టగ్ ఆఫ్ వార్. 50 లవ్ పాయింట్స్ గెలవచ్చు. ఓకే, అనిల్ గురించి నాకు బాగా తెలుసు. బలానికన్నా ప్రేమకు పడిపోతాడు. ప్రేమగా మాట్లాడుతూ మీరు బలప్రయోగం చేయండి, అలా కుప్ప కూలిపోతాడు అంతే. అసలు ఉదయ్ భాను గారి డైలాగే పడిపోతున్నాడు. పడాల్సింది మా డైలాగ్ కి, అక్కడ డైలాగ్ కాదు. అందుకని ట్రై చేయండి. డైలాగ్స్ తో పాటు కాస్త బలం పెట్టండి. డైలాగ్స్ లేకుండా పడడు మరి. ఓకే ఓకే, గెట్ సెట్ గో. నేను పడిపోయినా నేను లాక్కున్నాను. అది ఇద్దరిని లాగేసింది. జ్యోతి ఇంకా చాలు, గేమ్ అయిపోయింది. అక్కడ గెలిచేశారు, నిన్ను కూడా లాగి అక్కడ పడేసింది. స్కోర్ చూద్దాం. సౌజీ చెప్పాలి మీరే. 50 లవ్ పాయింట్స్ గెలిచావు, సో నువ్వు 100 అయ్యావు. అండ్ మా జ్యోతి 50 తోనే ఉన్నావు. తనకి ఇష్టమైన ఫ్రూట్ ఏంటో తెలుసా? నిజానికి నేను చూసినప్పుడైతే అదే టింగ్, ఆ టైంలో అయితే జామకాయ చెట్టు మీదే ఉండేవాడు. ఆ ఏజ్ కి జామకాయ, ఇప్పుడైతే ద్రాక్ష. ఒకరా పంచర్. ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళ ఫ్రూట్ తినాలి, పడకుండా తినాలి. ఓకేనా? సరే మొదలెడదామా? టైం స్టార్ట్స్ నౌ. పండిస్తావా మాపటికొస్తే ముద్దిస్తావా రేపటికొస్తే రెండు ఇస్తావా పిల్లేసే కల్లేసే కౌగిట్లు నువ్వుండేది చెంచల్ గూడ నేనుండేది చిలకల గూడ పోదాం కోటి సరాసరి స్వీటి కళ్ళజ ఉండాలి కౌగిట్లకొచ్చి నాటి నాటి పాప పాప పండిస్తావా మాపటికొస్తే ముద్దిస్తావా రేపటికొస్తే రెండు ఇస్తావా నిల్లేసే వెన్నెల్లో కల్లేసే కౌగిట్లు. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇద్దరు ఈక్వల్ గా వేశారు. సో చివరిగా 3 ఛాన్సులు ఇస్తున్నా. నువ్వు 3 ద్రాక్షలపై, నువ్వు 3 ద్రాక్షలపై. ఎవరు ఎక్కువ మింగిపిస్తే వాళ్ళు గెలిచినట్టే. గెట్ సెట్ గో. సో ఇక్కడ 3 పళ్ళలో 2 మింగాడు కాబట్టి జ్యోతి రమ్య కొంచెం వాంటెడ్లీ వంగారా? ఇక్కడ ఎక్కడ సరే కరెక్ట్ గా ఉందానండి నేను. ఏదేమైనా ఒక్కసారి 2 చేతులు పట్టుకోండి. అండ్ జ్యోతి చేయి లేపాల్సిందే. అవునా? జ్యోతి అక్కడ చేయమండి, నా ఇష్టం. ఉదయ్ భాను గారి ఇష్టం కాదు, నా ఇష్టం. ఎవరు బాగా నోట్లో ఎవరి పండు బాగా నోట్లో వేసారో వాళ్ళదే లేపుతాను. ఓకే, లాగించేద్దాం లవ్లీ డ్యూటీ ఈ వెనకలైతే 100 లవ్ పాయింట్స్ గెలిచింది జ్యోతి. ఇప్పుడు పాడుకుందామా, డాన్స్ చేద్దామా, ప్రేమలో మునిగి తేల్దామా? అయితే మొదలెట్టాల్సింది. ముచ్చటగా 3వ రౌండ్. ఇరువురి భామల కౌగిలిలో స్వామి. అయ్యో బాబోయ్. ఇరువురు భామల కౌగిలిలో స్వామి. ఇరువురి భామల కౌగిలిలో ఏంటంటే మీ ప్రేమని, అనిల్ పైన మీకున్నటువంటి ప్రేమని అలా ఎక్స్ప్రెస్ చేయాలి. అయితే పాట ఎంచుకోవచ్చు లేదా థీమ్ ఎంచుకోవచ్చు. ఏది ఎంచుకున్నా, ఏ దారి తీసుకున్నా దాన్ని మాత్రం మీ దారిలో పడాలి. అంత బ్యూటిఫుల్ గా ఇంప్రెస్ చేయాలి. ఎవరు సాంగ్, ఎవరు థీమ్? థీమ్ థీమ్. ఎందుకంటే తను డాన్స్ చేసినా ఇంప్రెస్ చేయలేని నమ్మకం లేదేమో. డాన్స్ వచ్చి నీకెందుకు భయం? నీకు కాన్సెప్ట్ కావాలి అంతే కదా. నువ్వు థీమ్ ఎంచుకో, నువ్వు సాంగ్ ఎంచుకో. ఓకే, ఏది ఏమైనా సుర్రు సుమ్మ ఏది మా అనిల్కే. ఆల్ ది బెస్ట్ అనిల్. జ్యోతి
ఫస్ట్ నీకేరా నువ్వు డాన్స్ చేసుకుని లోపు ఇక్కడ మాట్లాడుకుంటాం. డాన్స్ చేస్తావా? ఎస్ అనిల్ వెళ్ళు నిన్న సాంగ్ ఎలా జాయిన్ చేసుకోవాలో నాకు తెలుసు. అనిల్ క్లీన్ బోల్డ్ అవ్వాలంతే. ఓకే జ్యోతి అనిల్ క్లీన్ బోల్డ్ అవ్వాలంతే. ఓకేనా? నీకు దాసోహం అయిపోవాలి. జ్యోతికి పడిపోయారా లేదా? బాగా డాన్స్ చేశారు. ఓ రెచ్చిపోయి టచ్ చేసిందండి. టచ్ చేసింది. సో ఇక్కడ తగిలింది. ఇక్కడ తగలేదు కానీ ఇక్కడ బాగా తగిలింది ఇక్కడ. అంటే లో పాయింట్స్ ఇచ్చేద్దామా? పోనీ తనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామా? అంటే డాన్స్ లోనా ఇప్పుడు ఆవిడ కాన్సెప్ట్ థీమ్ చేస్తుందంట. చూద్దాం ఆవిడ చూడకుండా ఇచ్చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. అంటే డాన్స్ అయితే బాగా చేస్తా. పడుకోమ్మా
దాచుకో జాతగా నలవ నువ్వు చాలా జాత ఓకే అది కూడా చూద్దాం. సో 100 పాయింట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం. ఓకే సౌజీ, నువ్వు తనని ఇంప్రెస్ చేయలేవన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు. ఆవేశంగా నీ సత్తా ఏంటో తెలియదు కదా అంతగా. కదా చూపిద్దామా? సైలెంట్ గా ఉండి అలా కొట్టుకుపోవాలంతే ప్రతిపక్షం. పెద్ద స్క్రిప్ట్ రైటర్ లా ఉంది. పెద్ద స్క్రిప్ట్ రైటర్ లా ఉందా? ఏదో పెద్ద ప్లాన్ తోనే వచ్చింది. పెద్ద ప్లాన్ తోనే వచ్చింది. నువ్వు క్లీన్ బోల్డ్ అవుతావు, నువ్వు చూద్దుగా. ఆల్ ది బెస్ట్. ముంతాజ్ ప్రేమను పోగొట్టుకున్న బాధలో షాజహాన్ తాజ్మహల్ని కట్టాడు. భాగ్యమతి ప్రేమని పొందాలన్న ఆశతో కులీ కుతుబ్ షా భాగ్యనగరాన్ని నిర్మించాడు. నీ ప్రేమని పొందడానికి నేను చక్రవర్తినో నవాబునో కాదు నేస్తమా, కానీ నీకు కావాల్సినంత ప్రేమనివ్వలేని బీదదాన్ని మాత్రం కాదు. నా హృదయం అనే స్థానంలో నమ్మకమనే పునాదులు తవ్వి, ఆశల ఇటుకలు పేర్చి, విశ్వాసమనే సిమెంటు పూసి, ఆనందమనే పైకప్పు వేసి, మనసనే తెల్లటి రంగుతో నింపాను. కళ్ళే కిటికీలు, శ్వాసే సాగర సమీరాలు. ఈ నా మనోమందిరం నీకు మాత్రమే కనిపిస్తుంది. ఇందులోకి రావా ప్రియా? గుండెల్లో గుడి, ప్రేమతో పునాది, కేవలం ప్రేమికుడికి మాత్రమే కనిపించే ఆ ప్రేమ మందిరం. క్యా బాత్ అయ్యా, క్యా బాత్. బ్యూటిఫుల్ గా ప్రేమ మందిరాన్ని కట్టావు. సో నీ గుండెలో ఒక గుడి ఉందన్నమాట, అనిల్ గుడి. నువ్వేమంటావు? కాన్సెప్ట్ చూసావు కదా, థీమ్ ఎలా ఉంది? ఆ ఇల్లు ఏంటో, ఆ తాజ్ మహల్ ఏంటో, ఆ షాజహాన్ అంట, ముంతాజ్ అంట, అవన్నీ అది ప్రేమ తెలిసిన వాళ్ళకి తెలుస్తాయి. నీలాంటి దానికి కాదుకి అదేదో ఇల్లు కట్టిందా రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు అనిల్ ఆ ఇల్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తాడేమో. అయ్యో బాబోయ్, మీరు కట్టిన గుడి రిజిస్ట్రేషన్ అయిందా? కాకపోతే అనిల్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తాడు అంటుంది. ఒక్కసారి అనిల్ ప్లీజ్ కమ్. ఎవరికి ఇస్తారు 100 లవ్ పాయింట్స్? ఎవరిని గెలిపించాలంటే వాళ్ళకి షేక్ ఇచ్చేసి గో 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 గో. ఇక్కడ 100 లవ్ పాయింట్స్ వచ్చాయి. ఇక్కడే ఉండు. ఎందుకు, ఏమిటి, ఎలా మాకు తెలియాలి. ఎందుకు 100 లవ్ పాయింట్స్ అటు? అంత థీమ్, అంత బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్, గుండెల్లో గుడి, మీకు మాత్రమే కనిపించే గుడి. కలికాలం అండి, స్వచ్ఛమైన ప్రేమ ఇక్కడ ఎవరికి అర్థం కాదు. డాన్సులు, ఆటలు, పాటలే కావాలి. అంతే. ఇవి టచ్ చేసింది, వాడు తీసుకెళ్ళి టచ్ చేయించింది. ఇల్లాలు ప్రియురాలు లాగా కదా, కొంచెం బోర్ అంటారు అక్కడ. అంటే 99 పాయింట్స్ ఇవ్వచ్చు, 100 పాయింట్స్. తనకు నచ్చిన తర్వాత మేమెవరు అడగడానికి. 100 లవ్ పాయింట్స్, కంగ్రాచులేషన్స్. సో నీ స్కోర్ ఏంది? ఆల్రెడీ 150 కదా. సో ఇంకొక 100 కలిస్తే 250 లవ్ పాయింట్స్. నా గుండె తరుక్కుపోతుంది, ఇంకా లాభం లేదు. నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళాల్సిందే. వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ రౌండ్ కి వచ్చాం. ఇంతకు మించిన బ్యూటిఫుల్ రౌండ్ అయితే ఇంకా ఏది ఉండదు కూడా. ఎందుకంటే అనిల్ ఇప్పటిదాకా చాలా క్యాజువల్ గా తీసుకుంటున్నాడు ఎవ్రీథింగ్. మన దాకా వస్తే వచ్చింది, పోతే పోయింది, మన దగ్గర ఉన్నదే మనది, మనకు కాంది మనది కాదు, ఏంటేంటో ఫిలాసఫీ. ఇప్పటిదాకా మన సరదాగా ఆడింది కాదు, ఇది సీరియస్. వాళ్ళిద్దరి పైన నీకెంత ప్రేమ ఉందో తేల్చేటువంటి రౌండ్ ఇది. ఎవరికి మంట పెడతావు, ఎవరికి పంట పండిస్తావో తేల్చేటువంటి రౌండ్ ఇది. ఎవరికి మంట, ఎవరికి పంట. గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగతో తంట, ఎట్టా చెప్పయ్యా. నీ
ఇక తప్పదు తంట. మాకు పెట్టారు పెద్ద పెంట. బ్యూటిఫుల్ మొబైల్ భలే ఉందండి. అండ్ సూపర్ బ్రాండెడ్ స్పెక్స్. దీనికేమో 100 లవ్ పాయింట్స్. ఎందుకంటే అమ్మాయిలకి ఆల్మోస్ట్ పార్ట్నర్ ఉన్నా లేకపోయినా ఇది లేకపోతే పని జరగదు. చేతులు కాళ్ళు ఆడో. దీనికి 100 లవ్ పాయింట్స్, దీనికి 50 లవ్ పాయింట్స్. ఇది పంట, ఇది మంట. ఎవరికి పంట పండిస్తావు, ఎవరికి మంట పెట్టేస్తావు అనిల్? థ్యాంక్ యూ సో మచ్ అండి. నారీ నారీ నడుమ మురారి అని మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. చాలా బాగుంది, మంచి సక్సెస్ అయింది. రేటింగ్ కూడా చాలా బాగా వచ్చింది. సో దీంట్లో నన్ను ఇన్వైట్ చేసినందుకు, నన్ను గెస్ట్ కింద పిలిచినందుకు చాలా థ్యాంక్స్. అది మీతో మీ యాంకరింగ్ లో నేను రావడానికి చాలా థ్యాంక్స్. దీంట్లో అర్థం ఉంటే మీ మొహాన్ని చూసుకొని నేను బయలుదేరుతాను. బాబోయ్, ఇది చాలా డేంజర్ జోన్ అండి. ఇది చాలా డేంజర్ రౌండ్. ఇది నా వల్ల కాదు. ఇప్పుడు ఎక్కడ ఏది పెట్టినా సరే నాకు వెళ్తుంది. అందుకనే నేను బయలుదేరుతాను. ఏమిటి, చాలా సింపుల్. నేను ఐడియా చెప్తాను. చెప్పండి. ఇద్దరిలో ఎవరంటే చాలా ఇష్టమో వాళ్ళకి ఇచ్చేది చాలు. ఎవరంటే అస్సలు ఇష్టం లేదో తూచో వాళ్ళకి ఇచ్చేది. ఈ మంటకి ఇంకొంచెం మంట పెట్టాల్సిందే. మనం కొంచెం క్లారిటీ రావాలి. సరిపోలేదా మంట? సరిపోలేదు, నాకు తృప్తిగా లేదు. ఒక గెస్ట్ ని పిలవాలనుకుంటున్నాను. గెస్టా? చప్పట్లు కొట్టమంట, వస్తుంది ఒక లవ్ జంట. పూర్ణచంద్రరావు గారు అండ్ శాంతి గారు. మీటింగ్ యూ. సో ఇద్దరు వచ్చారు. మీకు పూల వర్షం. అమ్మా, మీ కాలంలో ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలంటే ఏం చేసేవాళ్ళు చెప్పండి. అంకుల్ ఏం చేసేవాళ్ళు? కవితలు రాసుకునే. ఏది ఒక కవిత ఆంటీ ఫస్ట్ టైం చూసినప్పుడు ఏం కవిత చెప్పారు మీరు? అప్పుడే ఇప్పుడు దాకా గుర్తుంటాయి. వయసు అయిపోయింది కాబట్టి. ఇంతకీ ఇద్దరు పెద్దవాళ్ళు వచ్చారు. అవును. వాళ్ళకి నమస్కారం పెడదాం, నమస్తే. ఆశీర్వాదం తీసుకుందాం. నమస్తే అండి. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? నమస్తే అండి. ఏం తెలియదు. ఇంతకు వీళ్ళు ఎవరు తెలుసా? ఐ డోంట్ నో. ఈ నారీ నారీ నడుమురారిలో ఆ. మా అమ్మాయి పార్టిసిపేట్ చేస్తున్నాయా? నువ్వేదో టెన్షన్ పడుతున్నావు అని చూసి ఇటు వచ్చి ఏదో టెన్షన్ పడుతున్నావు అంట. అది నీకు హెల్ప్ చేద్దామని వచ్చి హెల్ప్ చేద్దామని వచ్చారు. ఒకసారి పోలికలు గమనించు. ఇంత అందమైన మొహం ఎవరికి ఉంది ఇక్కడ? రాగాలు సఖీ కుశలమా. నమస్తే అండి. నమస్తే అండి. అది సంగతి. అర్థమైంది. సో ఎరా మమ్మీ డాడీకి హలో చెప్పవా? మా పేరెంట్స్ ఆల్రెడీ చెప్పాను. అది. సో సౌజీ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు నీకు హెల్ప్ చేయడానికి. ఓకేనా? నాకు హెల్ప్ చేయడానికి కాదులే, అర్థమైపోయింది నాకు. ఎందుకు? వీటిలో ఏది ఇమ్మంటారు చెప్పండి మీరే. ఇంకెందుకయ్యా ఆలోచిస్తావు? ఆ, మొబైల్ మా అమ్మాయికి ఇవ్వాలి. ఆ, ఇది నేను పెట్టుకోనా? ఇది మీ అది వారికి కూడా ఇవ్వనా? ఇచ్చేసేయ్. ఇది మీ వారికి నాకు ఇవ్వనా? 50 పాయింట్స్. రెండు ఇచ్చేసేయ్. ఇస్తే సంతోషం. జ్యోతి ఒకసారి ట్రావా. వార్ జరుగుతుంటే నువ్వేం మాట్లాడవండి. అంత నమ్మకం నా మీద నేను ఇవ్వనని? నీకే ఇస్తానా? అక్కడంత లేదు, వదిలేసింది. మీరు ఉంటే ఉంటే పోతే పోనని వదిలేసింది. వదిలేసావా? అయినా మీకు అర్థం కావట్లేదు. ఇటు వచ్చేయండి, మీరు ఇటు రండి. మాట్లాడి పనులు చేయడం కంటే సైలెంట్ గా ఉండి జరగబోయేది చూడడం నా పాలసీ. నిన్ను అర్థం చేసుకుని నీ ప్రక్కన నీ ప్రేమని ఎక్కువ పంచే వాళ్ళకి నాకు తోడు నీడ సర్వస్వం నా సొంత భార్య అండి. అదే. వీళ్ళెవరో కాదు. అయ్యో, అయితే ప్రస్తుతానికి మాట్లాడద్దు. నేను చెప్తాను, నేను డిసైడ్ చేస్తున్నాను. టేక్ యువర్ సీట్స్. అక్క నీకు క్రీమ్ బిస్కెట్. టేక్ యువర్ ఈ సీట్. షోలో నీకు ఫుల్ బిస్కెట్ వేస్తున్నాను, సోప్ రాస్తున్నాను, జాగ్రత్త. నువ్వు వెళ్ళి కూర్చోరా. నీకు ఫోన్ కావాలా వద్దా? ఈ యంగర్ జనరేషన్ కి ప్రేమ అనేది ఒక స్ట్రాంగ్ గా ఒక ఉన్నంత కాలం ఉండాలంటే
ఏం చేయాలో ఒక చిన్న సలహా ఇచ్చి వెళ్ళి. ఒకరికొకరు గౌరవించుకుంటూ ఒకరి విలువ ఒకరు యాక్సెప్ట్ చేస్తూ ఒకరు ప్రేమగా చూసుకుంటుంటే అదే జీవితానికి ఆనందం. మీలాంటి మహావృక్షం చెప్పినటువంటి మాటలు మేము నడుస్తామని కోరుకుంటూ వీళ్ళకి కూడా ఆ బుద్ధి పెట్టాలి దేవుడిని కోరుకుంటూ థ్యాంక్ యూ మా. ఓకే, నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు జీ తెలుగు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మా. వీళ్ళు ఈ సంగతి నేను చెప్తాను, యూ డోంట్ వరీ మా. ఆమె నమ్మకం ఉంది కదా మీకు. చెవు పిండైనా సరే ఆ మొబైల్ నేను లాక్కుంటాను. మీరు వెళ్ళండి. హలో సార్. డిసైడ్. ఇప్పటిదాకా ఇంత చెప్పినా కూడా సరే నువ్వు డిసైడ్ చేసుకోవడం కష్టం అవుతుందంటే కళ్ళగంతులు కట్టేద్దాం. ఎవరి మీద పిసిరంత ప్రేమ ఎక్కువ ఉంటే వాళ్ళకి మొబైల్, ఎవరి మీద పిసిరంత ప్రేమ తగ్గితే వాళ్ళకి కళ్ళజోడు. ఓకే. కళ్ళజోడు అవసరం లేదు, కళ్ళకి గంతులు ఉన్నాయి, చెయ్యి ఖాళీగా ఉంది. తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర పెట్టే. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే. ఓ అనిల్ మనసులో ఎప్పటికీ మా జ్యోతే ఉంటుందన్నమాట. అది లెక్క. వచ్చినప్పటి నుంచి ఇదే కథ, అదే కంటిన్యూటీ. ఏంటో మరి జ్యోతి ఏదో పెట్టినట్టుంది మందు. భాను గారు అంతేనా? ఒక్కసారి చూసుకో జ్యోతి. నేను చూడు చూడు కింద. జ్యోతి అనిల్ ఎనీవేస్ కమ్ హియర్. ఒకసారి స్కోర్ చెక్ చేద్దామా? 200 స్కోర్ సౌజీ, కంగ్రాచులేషన్స్. జ్యోతి 300 స్కోర్. ఏదేమైనా ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు. అంటే ఈ రౌండ్లో తనకు మొబైల్ వచ్చింది, నీకు 300 స్కోర్ రీచ్ అయ్యావు. సో ఇద్దరు హ్యాపీ అయినప్పుడు మరి మీ బావతో కాస్త ముద్దుగా 2 స్టెప్పులు వేసి మమ్మల్ని హ్యాపీ చేయొచ్చు కదా. చూద్దాం, ఇద్దరితో కలిసి ఆడితే ఎవరి దగ్గర ఎక్కువ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో చూడాలంది. అబ్బో చాలా కోరికలు ఉన్నాయి మీకు. నాకు చాలా కాదు, మా వాళ్ళకి చాలా కోరికలు ఉన్నాయి, అవన్నీ తీర్చాల్సిందే. చూద్దామా? చూద్దాం. కమ్ డియర్. నలోని సొమ్ము తమ సొమ్ము ఏకం చేసి దుర్వేద్దామా దుమ్ము నీలోని దమ్ము సుదినది నమ్ము నీకు నాకు ముదిరిందంట ముద్దులతోనే కొమ్ము 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 ఎడమ వైపు
నీకే ఉంది కాబట్టి అనిల్ నీకే దక్కాడు. అదండి ఈ జోడీ కథ ఇంతే. సరే నెక్స్ట్ జోడీ ఇంకా ఎలాంటి చిత్ర విచిత్రాలతో మనల్ని అలరిస్తారో చూద్దాం. నెక్స్ట్ వీక్ మాత్రం ఇంతకంటే ఎక్కువ పువ్వుల వర్షం కురిపిస్తామని ప్రామిస్ చేస్తూ మా ఎంటైర్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ నారి నారి నడుమ మురారి టీం తరపున బాయ్. అడుగుల సౌండ్ ఏమో షేకే